హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 31st ఆగస్ట్ డైలీ హిందూ కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అండ్ అలాగే ఆర్ఆర్బి, సో దీస్ ఎగ్జామ్స్కి, రైల్వే ఈ ఎగ్జామ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్, వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ హిందూ కరెంట్ అఫైర్స్లో, హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయ్యేటువంటి పొటెన్షియల్ క్వశ్చన్స్ని మనం ఇవాళ ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి LTX క్లాసెస్. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక దాంట్లో డైలీ CA ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మనకి కోర్స్ అయితే కనుక ఉంటుంది. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ ఫ్రమ్ దేర్ యూ కెన్ రివైజ్ ఇట్. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఏం టెల్లింగ్, మనం డైలీ లైవ్ క్లాసెస్లో కూడా అదే చెప్తూ ఉంటాము, రివిజన్ ఈజ్ ద కీ. సో బికాస్ కరెంట్ అఫైర్స్ ఆర్ ద మోస్ట్ ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. సో మనం చాలా ఈజీగా మార్క్స్ అయితే కనుక గెయిన్ చేసుకోవచ్చు. బట్ కానీ సో దేర్ ఈజ్ ఎ క్యాచ్, ద క్యాచ్ ఈజ్ రివిజన్. బికాస్ వీ విల్ బీ వెరీ ఈజీ టు రిమెంబర్. ఎంత ఈజీగా గుర్తుపెట్టుకుంటామో అంత ఈజీగానే మర్చిపోతాం కూడా. కాబట్టి పీరియాడిక్ రివిజన్స్ అనేటువంటివి సో చేసుకున్నప్పుడు మాత్రమే, అట్లీస్ట్ వీకెండ్ ఎవ్రీ వీక్ ఒకసారి ఆ వీక్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ మనం ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే కనుక సో దాట్ విల్ బీ, అది మనకి ఏంటంటే మనం ఎగ్జామ్ రాసే టైంకి మనకు గుర్తుంటాయి. ఎస్, సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us స్టార్ట్ టుడే. మనం ఈరోజు ఆగస్ట్ 31, 2024 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ అవసరం లేదు మనకి. సో ద మెయిన్ ఎగ్జామ్ కాంపిటేటివ్ టు ద పాయింట్ మనం అయితే కనుక ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. సో లెట్ us డిస్కస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్. మనం చూసినట్లయితే స్పోర్ట్స్ బేస్డ్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి మనకి. సో మీకు ఆల్రెడీ తెలుసు పారాలింపిక్స్ అయితే కనుక జరుగుతున్నాయి అనేటువంటి విషయం. సో ద పారాలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? పారాలింపిక్స్ వచ్చేసి 2024 మనకి ప్యారిస్లో జరుగుతున్నాయి. ఒలింపిక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, పారాలింపిక్స్ మనకి ఇప్పుడు ప్యారిస్లో జరుగుతున్నాయి. ఈవెన్ దిస్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్, ఫస్ట్ వన్. అండ్ ద సెకండ్ పొటెన్షియల్ క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక సో ఇండియా స్టార్టెడ్ గెయినింగ్ ద మెడల్స్ అండి. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి అవని లేఖరా. So Avani Lekhara is basically the first Indian woman to win the 2 Paralympic gold medals. So when she retained the women's 10-meter air rifle title with a new record score in Paris on Friday. So Avani Lekhara, so now she got the 2 gold medals and so she got the first woman to win the 2 Paralympic gold medals in the shooting category. అన్నమాట. షూటింగ్కి సంబంధించినటువంటి సో షూటింగ్కి సంబంధించి లాస్ట్ టైం కూడా మనం అంటే ఒలింపిక్స్లో, మొన్న ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా ఇట్ ఈస్ ద షూటింగ్ ఓన్లీ విత్ విచ్ వీ స్టార్టెడ్ ద మెడల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మను బాకర్, నెక్స్ట్ వచ్చేసి మనకి సరబ్జోత్ సింగ్. సో వీళ్ళు కూడా మనకి దే ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద షూటింగ్ అండి. సో దిస్ టైమ్ ఆల్సో మనకి పారాలింపిక్స్లో కూడా సో నవ్ అవర్ మెడల్ టాలీ స్టార్టెడ్ విత్ దట్ ఆఫ్ ద 2 గోల్డ్ మెడల్స్ అయితే మనమైతే అచీవ్ చేసాము. అవని లేఖరా. సో అవని లేఖరా ఈజ్ ద పర్సనాలిటీ విత్ విచ్ యు ఆర్ అసోసియేటెడ్ విత్. మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని అంటే కనుక అవని లేఖరా అని చెప్పేసి స్ట్రైట్ అవే ఇచ్చేసి ఏ స్పోర్ట్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సో ఓకేనా, లేకపోతే ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ఎక్కడ జరుగుతుందంటారు. సో లేకపోతే హౌ మెనీ మెడల్స్ దట్ షీ సెక్యూర్డ్, వెదర్ ఇస్ ఇట్ గోల్డ్ ఆర్ ఏ బ్రాంజ్ ఆర్ ఏ సిల్వర్ అని చెప్పేసి మనకు అడగడం జరుగుతుంది. సో దీన్నే మనం ప్యారలల్గా ఒలింపిక్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒలింపిక్స్ షూటింగ్లో మనకి మను బాకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సరబ్జోత్ సింగ్. సో దే సెక్యూర్డ్ ద బ్రాంజ్ మెడల్. So okay, yes, and these are some of the important points with respect to this one. Let us see a question on this. Avani Lekhara is associated with which sport? A. Archery, B. Shooting, C. Badminton, and as well as D. Weightlifting. I hope it is very easy, right? B. షూటింగ్ ఈజ్ ఆన్సర్. సో షూటింగ్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ మనకి అవని లేఖరా. సో అవని లేఖరా ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు సెక్యూర్ ద 2 gold medals and that too she associated with that of the shooting. Some important points. Avani Lekhara is a prominent Indian parachuter who has made history by becoming the first Indian woman to win the 2 Paralympic gold medals. She competes in the 10-meter air rifle shooting event and has achieved remarkable success in this particular sport. So his achievement
achievement had brought the significant recognition to the Indian Paralympics sports and the global stage as well. So okay, this is something that you are expected to know. Avani Lekara is associated with which sport? And Avani Lekara is associated with the shooting. So okay, and shooting ki sambandhinchina 20%, and she won the 2 gold medals. So why in the news? Because for winning her second Paralympic gold medal in the women's 10-meter air rifle event. Next important one. Members at the Pacific Island Forum back the joint police plan, maintain the Taiwan ties అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదండి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. మనకి ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఈ యొక్క గ్రూపింగ్లో మనకి మొత్తం 18 మెంబర్ నేషన్స్ ఉంటారండి. 18 మెంబర్ నేషన్స్. సో అండ్ రీసెంట్గా మనకి టోంగా అనేటువంటిది ఒక ఐలాండ్, ఒక దీవ్ అనమాట. ఇది మనకి పసిఫిక్ ఓషన్లో అయితే మనకు ఉంటుంది. పసిఫిక్ ఓషన్లో అయితే కనుక మనకి యొక్క ఐలాండ్ నేషన్ అయితే కనుక ఉంది టోంగా అని చెప్పేసి. సో మనకి అక్కడ ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం మీటింగ్ అయితే కనుక రీజనల్ సమ్మిట్ అయితే రీసెంట్గా మనకి కంక్లూడ్ అయ్యింది. ఓకే, రీసెంట్లీ మనకి అయితే కనుక ఇది టోంగాలో అయితే కనుక కంక్లూడ్ అయ్యిందండి. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం వాట్ ఇట్ ఈజ్ అని అడుగుతారు. ఇట్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీంట్లో ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉంటారు? దీంట్లో 18 మెంబర్ నేషన్స్ అయితే ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెంబర్ కంట్రీస్ వచ్చేసి లైక్ వీ విల్ బీ హ్యావింగ్ సంథింగ్ లైక్ ఆస్ట్రేలియా, కుక్ ఐలాండ్స్, ఆస్ట్రేలియా, కుక్ ఐలాండ్స్. నెక్స్ట్ వచ్చేసి తువాలు, దెన్ వీ హ్యావ్ ద టోంగా, దెన్ వీ హ్యావ్ ద కిరిబాటి. సో ఇలాంటివి మనకి ఇలా 18 దీవులు ఉన్నాయన్నమాట. 18 ఐలాండ్ కంట్రీస్ మనకి ఈ యొక్క పసిఫిక్ ఓషన్ చుట్టూ మనకైతే ఉన్నాయి. ఆ యొక్క పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ అన్నీ కూడా మనకి దీంట్లో మనకి మెంబర్ నేషన్స్. ఈవెన్ ఫిజీ. ఓకే, ఫిజీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఐలాండ్. అయితే ఈ దీంట్లో ఎంతమంది ఉంటారని అడుగుతారు. 18 మెంబర్ నేషన్స్ ఉంటారు. రీసెంట్గా మనకి సమిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. మనకి టోంగాలో అయితే కనుక జరిగింది. ఎక్కడుంది మనకి? ఇది పసిఫిక్ ఓషన్లో ఉంది. సో ఓకే, అండ్ అలాగే వాట్ అనదర్ ఇంపార్టెంట్ మనకి క్యాపిటల్ కూడా మనకి అడుగుతూ ఉంటారండి. సో ద క్యాపిటల్ వచ్చేసి మనకి ద నూకు ఎలోఫా అంటారు. న్యూకు ఎలోఫా. సో దిస్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ద టోంగా ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి నూకు ఎలోఫా ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ద టోంగా ఐలాండ్స్. అండ్ దిస్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి వీళ్ళు ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ ఒక పోలీసింగ్ ఇనిషియేటివ్ అనేటువంటి దాన్ని మనకైతే తీసుకొస్తున్నారనమాట. అంటే ఈ యొక్క రీజియన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతోంది అనేటువంటి రీజియన్తో ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ కంట్రీస్ అన్నీ వాళ్ళ యొక్క సెక్యూరిటీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి ఈ యొక్క తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే ఈ యొక్క పోలీస్ ప్లాన్. ఇప్పటి నుంచి ఏంటంటే వాళ్ళకు ఓన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి. ఈ యొక్క ప్లాన్ని ఆస్ట్రేలియా వాళ్ళు అయితే కనుక ప్రపోజ్ చేశారు. ఇంకా అంతకు మించి డీప్గా మనకి యాజ్ ఆఫ్ నో ఫర్ ఆర్ ఎగ్జామినేషన్స్ అవసరం లేదు. Yes, the members at Pacific Island Forum back the joint police plan, maintain the Taiwan ties. Let's see a question on this. The Pacific Islands Forum Summit, recently seen in the news, took place in which islands? A. Fiji, B. Solomon Islands, C. Tonga, డి సమోవా. ఇలా కూడా అడుగుతారనమాట మనకి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి సి టోంగా ఈజ్ ద ఆన్సర్. మనకి టోంగా క్యాపిటల్ వచ్చేసి న్యూకు ఎలోఫా. ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్ ఫోరంలో మొత్తం ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉంటారు? 18 మెంబర్ కంట్రీస్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా పసిఫిక్ ఐలాండ్ నేషన్లో మనకు ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్. ఇవంతా కూడా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి ఇదంతా కూడా మనకి. సో సమ్ ఇంపార్టెంట్ మెంబర్ నేషన్స్ ఇన్ దిస్ పర్టికులర్ పసిఫిక్ ఐలాండ్ ఫోరం తీసుకుంటే ఆస్ట్రేలియా, కుక్ ఐలాండ్స్, తువాలు, టోంగా, కిరిబాటి, ఫిజీ, వనాటు. సో ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐలాండ్ నేషన్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫోరం. Yes, that's it. Then let's see some explanation points. With that we'll go to the next one. The Pacific Islands Forum is a significant regional gathering that brings together the leaders from various Pacific Island nations to discuss issues such as security, development and regional cooperation. So the summit which has been referenced here took place in the island of the Tonga. So specifically in this particular island. Tonga is an archipelago in the South Pacific Ocean, plays a crucial role in this region. So recently the Pacific Island Forum Summit was held in the టోంగాలో మనకైతే కనుక జరిగింది. బికాజ్ ఇట్స్ అ ఫోకస్ మేజర్ జాయింట్ పోలీసింగ్ ఇనిషియేటివ్ని అయితే కనుక మనకి తీసుకుని వస్తున్నారనమాట. దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. నెక్స్ట్ లెట్ us go to the next important one.
పాకిస్తాన్ రిలాక్స్డ్ ద రూల్స్ టు అవార్డ్ ద రోడ్ కాంట్రాక్ట్ టు చైనా. వెరీ సింపుల్ అండి. సో రీసెంట్గా మనకి ఏంటి అంటే కనుక పాకిస్తాన్ వాళ్ళు మనకి ఒక రోడ్ కాంట్రాక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి, అంటే రోడ్ వచ్చేసి మనకి స్పెసిఫికల్లీ కారాకోరం హైవే అని చెప్పేసి ఉంది మనకి. కారాకోరం హైవే, ఈ యొక్క కారాకోరం హైవే ఇట్ ఈస్ బేసికల్లీ ఏ రోడ్ వే. It is basically a roadway between connecting the India, not India, it is connecting the కష్గర్ అని చెప్పేసి ప్లేస్ ఉంది మనకి. ఎక్కడంటే చైనాలో, టు దట్ ఆఫ్ ఎక్కడికి, సో ఇస్లామాబాద్ పాకిస్తాన్కి మనకి ఏంటి అంటే కనుక ఈ రూట్ అయితే మనకి కనెక్ట్ అవుతుంది. సో ఓకేనా, కష్గర్ చైనా నుంచి ఇస్లామాబాద్ పాకిస్తాన్కి ఈ యొక్క కారాకోరం హైవే అయితే మనకు ఉందన్నమాట. ఇట్స్ ఎ రోడ్ వే ప్రాజెక్ట్. అరౌండ్ ఒక 800 కిలోమీటర్స్ అలా ఉంటుంది మనకి ఈ రూట్ వచ్చేసి మనకి ఇదంతా కూడా. ఈ యొక్క కారాకోరం హైవే ఈ రోజు కన్స్ట్రక్ట్ చేసింది కాదండి, వే బ్యాక్ 1970s ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ కారాకోరం హైవే. అయితే ఈ కారాకోరం హైవే కానుకుని కొన్ని ఇంపార్టెంట్ డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల వన్ సెక్షన్ ఆఫ్ ద రోడ్ ఈజ్ గోయింగ్ టు బి సబ్మెర్జ్డ్. సో దాని గురించి ఆ పర్టికులర్ రోడ్ సెక్షన్ ఏంటి అని అంటే తాకాట్ టు రాయ్కాట్. సో తాకాట్ టు రాయ్కాట్ సెక్షన్ మనకిది. సో తాకాట్ టు రాయ్కాట్ సెక్షన్ అని చెప్పేసి మనకి తాకాట్ టు రాయ్కాట్ సెక్షన్ ఆఫ్ ద కారాకోరం హైవేని సో కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి ఏంటంటే నార్మల్లీ ఏమవుతుంది, బిడ్డింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. సో ఎవ్రీ బిడర్ విల్ కోట్ దేర్ పర్టికులర్ ప్రైస్ కదా. ఈ బిడ్డింగ్ ప్రాసెస్ అంతటినీ పక్కన పెట్టేసి కంప్లీట్లీ ఆర్బిట్రరీగా చైనా వాళ్ళకి ఇచ్చేసారనమాట. సో చైనా వాళ్ళు ఏంటి అని అంటే కనుక అరౌండ్ దిస్ ఈజ్ ఏ $2 బిలియన్ కాంట్రాక్ట్ అండి మనకి. ఇది $2 బిలియన్ కాంట్రాక్ట్ మనం సో చైనా వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు ఇవ్వడం అయితే కనుక జరిగింది. అంటే ఈ $2 బిలియన్ కూడా మనకి ఏంటి అని అంటే సో చైనా వాళ్ళు లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు ఎవరికి, పాకిస్తాన్కి. సో దీన్ని ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటూ ఉంటారు, డెట్ ట్రాప్ డిప్లొమసీ. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి మెయిన్గా తెలియాల్సినవి ఏంటంటే కారాకోరం హైవే ఎక్కడ ఉంది అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి తాకాట్ టు రాయ్కాట్ సెక్షన్ దేనికి సంబంధించినటువంటిది, ఇది దేన్ని లింక్ చేస్తుంది, కష్గర్ చైనా నుంచి ఇస్లామాబాద్ పాకిస్తాన్ వరకు. సో స్టేట్ లెవెల్ గ్రూప్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో గ్రూప్స్కి, ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి వాటిల్లో మనకి ఈ క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మనము. బేస్డ్ ఆన్ దిస్ లెట్ us see a క్వశ్చన్ ఆన్ దిస్. Pakistan recently awarded a $2 billion road construction contract to which country? A. United States of America, B. Saudi Arabia, C. Turkey and as well as D. China. What was the answer? Correct, D. China is the answer. ఈ యొక్క రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ పర్టికులర్ హైవే, కారాకోరం హైవేకి సంబంధించినటువంటి సో ప్రాజెక్ట్ అనమాట మనకి ఇది. ఎస్, క్లియర్, రైట్. Let us move to the next one. సో దీనికి సంబంధించి చూడండి, పాకిస్తాన్ awarded a $2 billion contract for the construction of a strategically important section of the Karakoram highway to China. The contract was directly awarded to Chinese firms after the Pakistan's cabinet committee coordination relaxed the international competitive bidding rules. This move highlights the close economic and strategic ties between Pakistan and China, particularly under the, so there is another thing called as CPEC అని చెప్పేసి కూడా ఉందండి మనకి. సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి అర్థం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో ఇదేంటంటే బేసికలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, అంటే రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనమాట. నథింగ్ బట్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే కనెక్టివిటీ ప్రాజెక్ట్. సో చైనా నుంచి మనకి ఏంటంటే పాకిస్తాన్కి ఒక కనెక్టివిటీ రోడ్స్ ఉండేటువంటి ప్రాజెక్టే మనకి యొక్క సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు. ఈ యొక్క ప్రాజెక్ట్ మెయిన్ అంబ్రెల్లా ప్రోగ్రామ్ పేరు ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ అని అర్థం మనకి. బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి సమ్వేర్ అరౌండ్ 2013లో మనకి చైనా వాళ్ళు అయితే తీసుకుని వచ్చారు. ఈ రోజుకి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అంబ్రెల్లా ప్రాజెక్ట్, అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అండర్లో, ఇనిషియేటివ్ అండర్లో చైనా వాళ్ళు సో చైనా నుంచి మిగతా కంట్రీస్కి కనెక్టివిటీని పెంచుకోవడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ దేనికి సంబంధించినటువంటిది, ఏ కంట్రీకి సంబంధించినటువంటిది అని అడుగుతూ ఉంటారు. సో చైనాకి సంబంధించినటువంటిది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ యాజ్ సిపిఈసి. సిపిఈసి అంటే ఏంటంటే అర్థము చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని అర్థము. కారాకోరం హైవే దేన్ని కనెక్ట్ చేస్తుంది, చైనాని పాకిస్తాన్ని మనకైతే కనెక్ట్ చేస్తుంది త్రూ సంథింగ్ కాల్డ్ యాజ్ పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా మనకి ఏంటంటే మూవ్ అవుతుందన్నమాట. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్,
పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా మనకి ఏంటంటే మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ పాకిస్తాన్ రీసెంట్లీ అవార్డెడ్ $2 billion రోడ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ టు విచ్ కంట్రీ అంటే ద ఆన్సర్ ఈస్ సో డి చైనా ఈజ్ ద ఆన్సర్ అండి మనకి. ఎస్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే సీనియర్ బ్యూరోక్రాట్ టీవీ సోమనాథన్ టేక్స్ చార్జ్ యాజ్ క్యాబినెట్ సెక్రటరీ. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళకి కానీ లేకపోతే ఆర్ఆర్బి, రైల్వేస్, సో మొత్తం వీటిలన్నిటిలో కూడా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి డైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. సో ఎవరిని రీసెంట్గా మనకి క్యాబినెట్ సెక్రటరీగా అపాయింట్ చేశారో అని అడుగుతూ ఉంటారు. టీవీ సోమనాథన్. టీవీ సోమనాథన్ అనేటువంటి పర్సన్ని మనకి ఏంటి అని అంటే కనుక క్యాబినెట్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. టీవీ సోమనాథన్ రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. ఆయన్ని ఏ పొజిషన్కి అపాయింట్ చేశారు? సో క్యాబినెట్ సెక్రటరీగా అపాయింట్ చేశారండి. లైక్ మనకు ఆప్షన్స్ ఇస్తూ ఉంటారంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అపాయింట్ చేశారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. క్యాబినెట్ సెక్రటరీగా మనకి ఈ యొక్క టీవీ సోమనాథన్ ఆయనైతే మనకి అపాయింట్ చేయడం జరిగింది. హీ ఈజ్ ద సీనియర్ మోస్ట్ జనరల్లీ క్యాబినెట్ సెక్రటరీగా మనకి ఏంటంటే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని మనం ఏంటి అని అంటే కనుక క్యాబినెట్ సెక్రటరీగా మనం అపాయింట్ చేయడం అయితే జరుగుతుందండి. సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. అండ్ అట్ ద సేమ్ టైం దెర్ వాజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటంటే ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటేరియట్. క్యాబినెట్ సెక్రటేరియట్కి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కూడా మనకి ఎవరు అని అంటే క్యాబినెట్ సెక్రటరీనే. ఓకేనా, క్యాబినెట్ సెక్రటేరియట్కి ఒక అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కూడా క్యాబినెట్ సెక్రటరీ. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక మొత్తం అన్ని మినిస్ట్రీస్కి మధ్య ఒక కోఆర్డినేషన్, ఒక బ్రిడ్జ్ లాగా వీళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అని ఉంటుందండి. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. ఈ యొక్క నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీని కూడా మనకి హెడ్ చేసేది క్యాబినెట్ సెక్రటరీయే. వెరీ 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 ఇంపార్టెంట్. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ సో ఈజ్ ఆల్సో హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ. దెన్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఏంటి అని అంటే రీసెంట్గా నేషనల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి మనకి కాన్స్టిట్యూట్ చేశారు. ఈ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్ కూడా మనకి ఇట్ ఈస్ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ. సో చూడండి, ఒక్క ఆర్టికల్ నుంచి మనం ఏంటంటే ఇన్ని నేర్చుకోవాలన్నమాట. ఇన్ని క్వశ్చన్స్ని మనము సో ఇది చేయగలగాలి. అంతే తప్ప మనం ఏంటంటే సో ప్రతి క్వశ్చన్ ఆన్సరు బట్టి పట్టడం. సో దట్స్ నాట్ ద వే టు కవర్ ద కరెంట్ అఫైర్స్ కాంప్రిహెన్సివ్లీ. సో ఈ యొక్క గ్రూప్ ఎగ్జామ్స్కి కానీ బ్యాంక్ ఎగ్జామ్స్కి కానీ కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి అంటే ఐడియల్లీ దిస్ ఈస్ ద వే దట్ యూ నీడ్ టు కవర్ అబౌట్. సో నౌ వేర్ వీ స్టార్టెడ్ అబౌట్ ఫ్రమ్ టీవీ సోమనాథన్ నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీగా రీసెంట్గా ఎవరిని అపాయింట్ చేశారని అడుగుతారు. టీవీ సోమనాథన్ ఈజ్ ఆన్సర్. అండ్ హీ ఈస్ ద సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. సో ప్రతి సివిల్ సర్వెంట్ దే వాంట్ టు బికమ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్యాబినెట్ సెక్రటరీ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అండ్ సో ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీయే హీ ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటేరియట్. క్యాబినెట్ సెక్రటేరియట్కి అడ్మినిస్ట్రేటివ్ హెడ్డే మనకి ఏంటి అని అంటే క్యాబినెట్ సెక్రటరీ. సో ఈ క్యాబినెట్ సెక్రటేరియట్ ఏం చేస్తుంది అని అంటే మొత్తం అన్ని మినిస్ట్రీస్కి మధ్య ఒక కోఆర్డినేటింగ్ పాయింట్ కింద, ఒక బ్రిడ్జ్ కింద మనకి యాక్ట్ చేసి సో మనకి ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ అనేటువంటిది చేస్తుందండి. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాను, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి ఉంది. ఈ యొక్క నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక సైక్లోన్ కానివ్వండి, లేకపోతే కనుక ఏదైనా ఒక డిజాస్టర్, ఫర్ ఎగ్జాంపుల్ వాయనాడ్ ల్యాండ్ స్లైడ్ కానివ్వండి, లాస్ట్ టైం మనం చూసాం కదా వాయనాడ్ ల్యాండ్ స్లైడ్. సో ఇలాంటి డిజాస్టర్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తారు. దట్ ఈజ్ నోన్ యాజ్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అంటారు. ఆ యొక్క నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీకి హెడ్ కూడా క్యాబినెట్ సెక్రటరీయే ఉంటారు. దట్ ఈస్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ రీసెంట్లీ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి మనకి కాన్స్టిట్యూట్ చేశారు. సో దానికి హెడ్ కూడా మనకి ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీ ఈస్ ద హెడ్ టు ద నేషనల్ టాస్క్ ఫోర్స్ యాజ్ వెల్. బేస్డ్ ఆన్ దిస్ ఆర్టికల్ లెట్స్ సీ ఏ క్వశ్చన్. What position was TV Somanathan appointed to? A. He was a finance secretary. B. He is a secretary to the prime minister. C. He is a cabinet secretary. D. Secretary Department of Expenditure. So the answer is C. Cabinet secretary. Cabinet secretary is basically TV Somanathan. నేమ్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, బేస్డ్ ఆన్ దిస్ లెట్ us see some important points.
టీవీ సోమనాథన్ ఈజ్ ఎ 1987 బ్యాచ్ IAS ఆఫీసర్ ఫ్రమ్ తమిళనాడు క్యాడర్. సో ఆయన ఫ్రమ్ ద తమిళనాడు క్యాడర్ అండ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. హీ టుక్ ఓవర్ దిస్ ప్రెస్టీజియస్ రోల్ ఫాలోయింగ్ ద సూపర్ యాన్యువేషన్ ఆఫ్ ద రాజీవ్ గౌబా. ఇంతకు ముందు పర్సనాలిటీ మనకి రాజీవ్ గౌబా. సో ఆఫ్టర్ దిస్ పర్టికులర్ పర్సన్ మనకి ఈయన అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు అపాయింట్ చేస్తారు? సో క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్ CCA అని చెప్పేసి ఉంటుందన్నమాట. హై లెవెల్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా వీళ్ళే చేస్తారు. హై లెవెల్ అంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్. క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ యాక్చువల్లీ బై హోమ్, ఇట్ ఈస్ హెడెడ్ బై హోమ్. సో ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద చైర్పర్సన్. ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ CCA, దట్ ఈస్ క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA ఈజ్ ఏ మెంబర్. ఇందులో మనకి మెంబరు MHA అండి. క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఎవరు హెడ్ చేస్తారని, ఎవరు చైర్ చేస్తారని అడుగుతారు. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్. ఎస్. సో ఎవరిని అపాయింట్ చేశారు రీసెంట్గా మన క్యాబినెట్ సెక్రటరీగా? టీవీ సోమనాథన్ గారిని అపాయింట్ చేశారు. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి హీ సీనియర్ మోస్ట్ క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ ద సీనియర్ మోస్ట్ IAS ఆఫీసర్ ఇన్ అవర్ కంట్రీ అండ్ హీ ఈస్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటేరియట్ అండ్ మనకి హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. సో రీసెంట్లీ హీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్పర్సన్ ఫర్ ద నేషనల్ టాస్క్ ఫోర్స్ యాజ్ వెల్. ఓకే, అండ్ దెన్ క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఈస్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఈ యొక్క క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్ వాళ్ళే ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ అదర్ ఇంపార్టెంట్ పొజిషన్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక లైక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో ఇలాంటి హై లెవెల్ పొజిషన్స్ అన్నిటినీ కూడా, సీనియర్ లెవెల్ పొజిషన్స్ అన్నిటినీ కూడా మనకి ఈ యొక్క కమిటీ వాళ్ళే మనకి అపాయింట్ అయితే చేస్తారు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది, బట్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు నో ఇట్. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ సో మనకి ఇప్పుడు 2024 ఓకేనా, ఇప్పుడు 2024లో ఒలింపిక్స్ మనకి ఎక్కడ కన్క్లూడ్ అవుతున్నాయండి? సో 2024 ఒలింపిక్స్ అయితే ఫినిష్ అయిపోయాయి, లైక్ ద ప్యారిస్లో మనకి అయితే జరుగుతున్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే పారాలింపిక్స్ కూడా మనకి ప్యారిస్లోనే. 2028 ఒలింపిక్స్ మనం తీసుకున్నాం అనుకోండి, 2028 ఒలింపిక్స్ వచ్చేసి మనకి ఏంటంటే లాస్ ఏంజల్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాస్ ఏంజల్స్లో మనకి జరగబోతోందండి. 2028 లాస్ ఏంజల్స్లో మనకి జరగబోతోంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి 2032 ఒలింపిక్స్ వచ్చేసి మనకి బ్రిస్బనే ఆస్ట్రేలియాలో మనకైతే జరుగుతాయి ఆస్ట్రేలియాలో మనకి. సో ఓకేనా, ఆస్ట్రేలియాలో మనకి 2032 అయితే జరుగుతాయి అనమాట. 2036కి మనమైతే కనుక బిడ్ చేద్దాము అనుకుంటున్నాము. ఇండియా ఈజ్ ప్లానింగ్ టు హోస్ట్ ద ఒలింపిక్స్ ఇన్ 2036. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే రకరకాల క్వశ్చన్స్ ఇక్కడే మనకు అడుగుతూ ఉంటారు. ఎలా అంటే మొన్న 2024 ఒలింపిక్స్ ఎక్కడ కన్క్లూడ్ అయ్యాయి అని అడుగుతారు. ప్యారిస్లో అయితే కన్క్లూడ్ అయ్యాయి. 2024 పారాలింపిక్స్ కూడా మనకి ప్యారిస్లోనే కన్క్లూడ్ అవుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట. 2024 ఒలింపిక్స్ వచ్చేసి 2028 ఒలింపిక్స్ వచ్చేసి మనకి లాస్ ఏంజల్స్లో జరుగుతాయండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2032 ఒలింపిక్స్ వచ్చేసి మనకి బ్రిస్బనే ఆస్ట్రేలియాలో మనకి జరగబోతున్నాయి. 2036కి మనం ఏంటంటే బిడ్ చేయడం జరుగుతుంది. అదే చూడండి, ఏ గేమ్ ప్లాన్ ఫర్ ద ఇండియాస్ సక్సెస్ యాజ్ ద 2036 ఒలింపిక్ హోస్ట్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయిందనమాట. సో ఇందులో మనకి ఏంటంటే మనం ఏ విధంగా మనము ఈ 2036లో ఒలింపిక్స్ని హోస్ట్ చేయొచ్చు అని చెప్పేసి, అండ్ అలాగే ఇండియాకు ఉన్నటువంటి ఛాలెంజెస్ వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది, విచ్ ఇస్ నాట్ రెలవెంట్ ఫర్ అస్. ఎస్. దెన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ చూడండి, ఇన్ విచ్ ఇయర్ ఈజ్ ఇండియా ఎయిమింగ్ టు హోస్ట్ ద ఒలింపిక్ గేమ్స్? ఇండియా ఒలింపిక్స్ని ఎప్పుడు హోస్ట్ చేద్దామని అనుకుంటోంది? ఏ 2036, బి 2028, సి 2044 అండ్ డి 2052. సో ఇవి అవుట్ రైట్లీ వీ కెన్ ఎలిమినేట్. 2028 వచ్చేసి మనకి ఏంటి అంటే లాస్ ఏంజల్స్ అనే విషయం తెలిస్తే యూ కెన్ కమ్ టు ద కన్క్లూజన్ దట్ ఈజ్ 2036. సో 2036లో మనం ఏంటి అని అంటే కనుక ఇండియా ఈజ్ ప్లానింగ్ టు హోస్ట్ ద ఒలింపిక్ గేమ్స్ ఫర్ ద వెరీ ఫస్ట్ time in our country. So that is in 2036. In this context, let us read some important points. India is aiming to host the Olympic Games in the year 2036. This ambition was highlighted by Prime Minister Narendra Modi in his Independence Day address, where he emphasized that preparations are already underway to make this dream a reality. So, on August 15th, 2024 Independence Day speech lo, so the Prime Minister Narendra Modi has also mentioned it about it, and like India is set to host, or India is in the preparing to host the Olympics in the year 2036. So, ఈ ఇయర్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఇయర్లో మనకి ఇండియా
హోస్ట్ చేద్దామని అనుకుంటుంది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఇట్. అండ్ ఇండియా హ్యాస్ నెవర్ హోస్టెడ్ ద ఒలింపిక్స్ బిఫోర్ అండ్ అచీవింగ్ దిస్ గోల్ వుడ్ బి ఎ వెరీ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఫర్ అవర్ కంట్రీ. సో ఇంతకుముందు మనం ఏంటి అని అంటే కనుక హోస్ట్ అయితే చేయలేదు. అండ్ అలాగే మన కంట్రీలో సో దీనికి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ స్కీమ్స్ని కూడా మనం పెడుతున్నాం. లైక్ ఖేలో ఇండియా స్కీమ్, స్పోర్ట్స్కి సంబంధించి మనము ప్రమోట్ చేయడానికి మనకి అయితే జరుగుతుంది కదా. అండ్ దెర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా నేషనల్ స్పోర్ట్స్ డే అనేటువంటిది కూడా మనకైతే సెలబ్రేట్ చేసాము. నేషనల్ స్పోర్ట్స్ డే వచ్చేసి మనకి ఆగస్టు 29th ఎవ్రీ ఇయర్ మనము నేషనల్ స్పోర్ట్స్ డేగా మనమైతే సెలబ్రేట్ చేస్తాము. డే అడుగుతారు ఆగస్టు 29th. రీజన్ కూడా మనకు అడుగుతారండి ఎందుకని చెప్పేసి ఎందుకనంటే కనుక సో ద బర్త్ యానివర్సరీ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క బర్త్ యానివర్సరీగా మనం ఏంటి అని అంటే కనుక ఆగస్టు 29న ప్రతి ఏడాది కూడా నేషనల్ స్పోర్ట్స్ డేగా మనం సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఈజ్ ఏ బేసికల్లీ సో ఫీల్డ్ లెవెల్ హాకీ ప్లేయర్ అండి, లెజెండరీ హాకీ ప్లేయర్ అనమాట. మన యొక్క కంట్రీకి చాలా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ పర్సనాలిటీ మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క బర్త్ యానివర్సరీగా మనం ఏంటంటే ఆగస్టు 29వ తారీఖున నేషనల్ స్పోర్ట్స్ డేని మనమైతే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇంకొక 2 అవార్డ్స్ కూడా మీరైతే తెలుసుకోవాలి. ఫస్ట్ది వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అంటారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఈజ్ బేసికల్లీ ద హయ్యెస్ట్ హానర్ అండి. ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ స్పోర్ట్స్ హానర్ అనమాట. మనకి హయ్యెస్ట్ స్పోర్ట్స్ హానర్ అంటే సో సివిలియన్లో మనము భారతరత్న అని చెప్పేసి మనం ఎలా అంటామో స్పోర్ట్స్ రిలేటెడ్లో హయ్యెస్ట్ అవార్డ్ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈజ్ నోన్ యాజ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అని చెప్పేసి అంటారు. ఈ యొక్క అవార్డు మనకి 1991లో పెట్టడం అయితే కనుక జరిగింది. సో ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేటువంటి దాన్ని 1991లో పెట్టారు మనకి. సో ద లెజెండరీ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్. సో ద విశ్వనాథన్ ఆనంద్ ఇస్ ద ఫస్ట్ పర్సనాలిటీ టు రిసీవ్ దిస్ పర్టికులర్ అవార్డ్ అండి. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ అవార్డు మనకి అర్జున అవార్డు. ఓకేనా, అర్జున అవార్డ్స్ వచ్చేసి మనకి సెకండ్ హయ్యెస్ట్ హానర్ ఇన్ అవర్ కంట్రీ, సెకండ్ హయ్యెస్ట్ హానర్ ఇన్ అవర్ స్పోర్ట్స్. అంటే ఎవరైతే కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ని ఎగ్జిబిట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటిది అర్జున అవార్డ్స్ అయితే మనకైతే ఇస్తారు. అండ్ దెర్ వాజ్ వన్ మోర్ అవార్డ్ కాల్డ్ యాజ్ ద్రోణాచార్య అవార్డ్ అని చెప్పేసి కూడా ఇస్తారు. ద్రోణాచార్య ఇది మనకి ఏంటంటే ట్రైనర్స్, నథింగ్ బట్ కోచెస్కి ఈ యొక్క మెడల్స్ ప్రొడ్యూస్ చేయడానికి సో కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రికగ్నైజ్ చేసి ఇచ్చేటువంటి అవార్డే ద్రోణాచార్య అవార్డు. సో అది ఇచ్చేటువంటిది కోచెస్కి అయితే మనకి ఇస్తారనమాట. సి దీస్ మెనీ పాయింట్స్ ఆర్ దేర్ ఓన్లీ ఫ్రమ్ ద వన్ ఆర్టికల్. ఒక్క ఆర్టికల్ నుంచి చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చేసాయో. ఒక్కసారి మళ్ళీ మనం ఈ ఆర్టికల్ రివైజ్ చేసుకుంటే 2024 ఒలింపిక్స్ మనకి ప్యారిస్లో జరిగాయి. 2024 పారాలింపిక్స్ కూడా మనకి ప్యారిస్లోనే జరుగుతున్నాయి. 2028 ఒలింపిక్స్ వచ్చేసి మనకి లాస్ ఏంజల్స్లో మనకైతే జరగబోతున్నాయి. 2032 బ్రిస్బనే ఆస్ట్రేలియాలో మనం అయితే హోస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. 2036 ఇండియా అయితే కనుక ఇండియాలో 2036కి ఇండియా అయితే హోస్ట్ చేయాలి అని చెప్పేసి మనము ఇట్స్ ఆర్ డ్రీమ్ అండి టు హోస్ట్ దిస్ పర్టికులర్ ఒలింపిక్స్. సో దెన్ అలాగే మనం ఇంకేం మాట్లాడుకున్నాం ఇంపార్టెంట్ పాయింట్స్. సో నేషనల్ స్పోర్ట్స్ డే గురించి చూసాం మనము. ఆగస్టు 29th అయితే సెలబ్రేట్ చేస్తున్నామని చెప్తున్నాము. సో మొన్నే జరిగిందండి. రీజన్ వచ్చేసి మనకి సో ద బర్త్ యానివర్సరీ మేజర్ ధ్యాన్ చంద్ యొక్క బర్త్ యానివర్సరీగా మనం ఏంటి అంటే కనుక ఈ యొక్క నేషనల్ స్పోర్ట్స్ డేని మనం సెలబ్రేట్ అయితే కనుక చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంపార్టెంట్ అవార్డ్స్ గురించి కూడా నేను మాట్లాడాను. ఫస్ట్ వన్ వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. సో ఇట్ ఈస్ లైక్ ఏ హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్ అవార్డ్ అండి మనకి. ఓకేనా, ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ స్పోర్ట్స్ హానర్. అంటే లాస్ట్ 4 ఇయర్స్లో మనకి ఏంటి అని అంటే కనుక అవుట్ స్టాండింగ్ అండ్ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఎగ్జిబిట్ చేస్తారో అలాంటి వాళ్ళకి మనం ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి అర్జున అవార్డు. అర్జున అవార్డ్స్ వచ్చేసి మనకి ఏంటంటే సెకండ్ హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్. సో ఫ్రెండ్స్, అవార్డ్స్ అనేటువంటివి బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఈవెన్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అవార్డ్స్ మీదన వీటికి సంబంధించి డేస్ మీద
ఏదైనా మనకి ఎప్పుడు ఏ డే అయ్యింది, రీజన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకు అడుగుతూ ఉంటారు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అర్జున అవార్డ్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద్రోణాచార్య అవార్డ్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ అవార్డ్స్ దట్ యూ మస్ట్ నో అట్ ఎనీ కాస్ట్ అనమాట. అండ్ అలాగే పారాలింపిక్స్ని ట్రాక్ చేస్తూ ఉండండి. పారాలింపిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో మనకి ఏమేమి మెడల్స్ వచ్చాయి, మీరు ఈ క్లాసెస్ని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్లీ వి విల్ బీ కవరింగ్. సో మనమైతే ఇక్కడ కవర్ అయితే చేస్తాము. వాట్ ఆల్ వీ వాంట్ ఏ స్మాల్ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ కమెంట్ ఫ్రమ్ యూ దట్ ఏ రియల్లీ యు ఆర్ లవింగ్ యువర్ క్లాసెస్ అనేటువంటి లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్సే మాకు మీ నుంచి కావాలండి. సో విత్ దట్ లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్స్ వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ కెన్ కమ్ అప్ విత్ మచ్ మోర్ క్వాలిటీ తోటి ఇంకా ఎగ్జైటింగ్గా మేమైతే కనుక చెప్పడానికి వీఆర్ సో రెడీ టు అట్ యువర్ సర్వీస్ అనమాట. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. సో అండ్ అలాగే ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ట్రై టు వాచ్ ద అదర్ వీడియోస్ యాజ్ వెల్ ఇన్ అవర్ ఛానల్. మన ఛానల్లో ఇంకా అదర్ వీడియోస్ని. అండ్ అలాగే ఇఫ్ యూ రియల్లీ లవ్ అవర్ కోచింగ్ స్టైల్, ద టీచింగ్ స్టైల్, దెన్ డెఫినెట్లీ యూ కెన్ లుక్ ఇన్ టు అవర్ కోర్సెస్ యాజ్ వెల్ బై డౌన్లోడింగ్ ద LTX క్లాసెస్ యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Over 2,700 scientists at the India's top farm research body recruited laterally without reservation. So this is something మనకి ఏంటి అని అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి లేకపోతే యూపీఎస్సీ రిలేటెడ్ వాళ్ళకి మనకి బాగా తెలుస్తూ ఉంటుందండి. సో నేను సింపుల్గా ఒక 2 to 3 పాయింట్స్లో మీకు చెప్పేస్తాను. సో ఏంటి అని అంటే కనుక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మనకి రాయాలి అని అనుకుంటే కనుక మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా లేకపోతే ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతున్నా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది యూపీఎస్సీకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాయాలి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ప్రతి ఏడాది కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ అయితే కనుక రాయాలి. సో రాసి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ ఆ 3 స్టేజెస్ని మనకి ఏంటంటే క్వాలిఫై చేసుకున్న తర్వాతనే యూపీఎస్సీ క్వాలిఫై అవుతారు కదా. అలా కాకుండా వేరే పద్ధతి కూడా ఉందన్నమాట. ఆ పద్ధతి ఏంటంటే లాటరల్ ఎంట్రీ స్కీమ్. సో లాటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా కూడా ఏంటి అని అంటే లాటరల్ ఎంట్రీ అంటే కనుక సమ్ 40-45 ఇయర్స్ వచ్చి ఉండాలి. అండ్ అలాగే 15 years ఆఫ్ ప్రైవేట్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడు ఏంటంటే యూపీఎస్సీ వాళ్ళు డొమైన్ ఎక్స్పర్టీస్గా డైరెక్ట్లీ డెప్యూటీ సెక్రటరీ, నెక్స్ట్ వచ్చేసి జాయింట్ సెక్రటరీగా మనకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ లాటరల్ ఎంట్రీ స్కీమ్ ఇన్ సింపుల్ వర్డ్స్. సో ఓకే, ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ క్యూరియస్ ఎనఫ్ దెన్ మన యొక్క ఛానల్లో లాటరల్ ఎంట్రీ రిలేటెడ్ వీడియో కూడా ఉంది, ట్రై టు వాచ్ దట్. సో ఇక్కడ ఏంటంటే ఇదే లాటరల్ ఎంట్రీ పద్ధతి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక బర్నింగ్ టాపిక్ అయినప్పుడు ఈ యొక్క ఐకార్ అంటే ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అని అర్థం. ఈ యొక్క ఐకార్లో కూడా ఏంటి అని అంటే 2,700 మంది సైంటిస్ట్స్ని 2007 నుంచి 2,700 సైంటిస్ట్స్ని 2007 నుంచి మనకి ఏంటి అని అంటే కనుక లాటరల్ ఎంట్రీ ద్వారానే హైర్ చేసుకున్నారటండి. సో నవ్ ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో వన్ సచ్ ఇంపార్టెంట్ బికాస్ వితౌట్ ఎనీ రిజర్వేషన్స్. ఈ యొక్క లాటరల్ ఎంట్రీ పద్ధతిలో ఎటువంటి రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేయకుండా మనకేంటి అని అంటే కనుక తీసుకోవడం జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఈ యొక్క ఆర్టికల్ మనకి న్యూస్లో ఉంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడుగుతారు అని అంటే కనుక ఐకార్ అంటే ఏంటో అబ్రివేషన్ అడుగుతారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అని చెప్పాలి మనము. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అడుగుతారు. న్యూఢిల్లీ అండి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. ఆ పేరులోనే ఉంది కదా అగ్రికల్చరల్ రీసెర్చ్. సో ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండర్లోకి మనకైతే వస్తుందన్నమాట ఈ పర్టికులర్ బాడీ. ఇది మనకి ఏంటంటే అగ్రికల్చర్ రిలేటెడ్ రీసెర్చ్ యాక్టివిటీస్ అన్ని క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు వీళ్ళు, ఐకార్ అనేటువంటి బాడీ మనకి. ఎస్, లెట్ us see a question on this. Where is the headquarters of the Indian Council of Agricultural Research located? A. Mumbai, B. New Delhi, C. Hyderabad and as well as D. Kolkata. So the answer is B. New Delhi. New Delhi is the answer అండి మనకి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూ ఢిల్లీ, ఇండియా. మనకి ఇది 1929లో ఫార్మ్ అయింది ఈ ఆర్గనైజేషన్ ఐకార్ అనేటువంటిది. అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఐకార్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ అండర్లోకి వస్తుంది, ఎప్పుడు ఫార్మ్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో యూ నీడ్ టు బీ థరో విత్ దీస్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. అండ్ అరౌండ్ ఐకార్లో 102 ఐకార్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి మన కంట్రీలో. 71 అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. ఇట్ ఐకార్ ఫార్మ్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అగ్రికల్చరల్ రీసెర్చ్ నెట్వర్క్స్ ఇన్ ద వరల్డ్. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఐకార్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మనకి న్యూఢిల్లీలో మనకైతే కనుక ఉన్నాయి. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్.
సైక్లోన్ ఆస్నా ఫార్మ్స్ ఓవర్ ద కచ్ రీజియన్. రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అరేబియన్ సీ ఇదిగా మనకి ఈ యొక్క సైక్లోన్ ఆస్నా అని చెప్పేసి మనకైతే కనుక ఫార్మ్ అవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ ఎ వెరీ హెవీ రైన్ఫాల్ ఇన్ ద కచ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గుజరాత్. సో గుజరాత్లో మనకి ఏంటి అని అంటే కనుక ఇది గుజరాత్లో మనకి హెవీ రైన్ఫాల్ని కాజ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయని చెప్పేసి మనకి దీని గురించి చెప్తున్నారనమాట. సో ఎమర్జెన్సీ సర్వీస్ పర్సనల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ రిమూవింగ్ ద వాటర్ ఫ్రమ్ ద ఫ్లడెడ్ అండర్పాస్ ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ అహ్మదాబాద్. Based on this, let's see a question. In which Indian state did the cyclone Asna form? A. Maharashtra, B. Andhra Pradesh, C. Gujarat, and as well as D. Odisha. So the answer is C. Gujarat. గుజరాత్లో మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క సైక్లోన్ ఆసనా అనేటువంటిది ఫార్మ్ అయింది. సైక్లోన్ ఆసనా వాజ్ ఫార్మ్డ్ ఓవర్ ద కచ్ కోస్ట్ ఇన్ ద గుజరాత్ విచ్ ఇస్ ఎ రేర్ ఈవెంట్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. It is notable because it is originated on land and then headed towards the Arabian Sea. So generally ఏంటి అంటే ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది, బట్ ఇందులో మనకి వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇట్ గాట్ ఒరిజినేటెడ్ ఆన్ ద ల్యాండ్ అండ్ దెన్ హెడెడ్ టువర్డ్స్ ద అరేబియన్ సీ విచ్ ఇస్ అన్యూజువల్ ఫర్ ద సైక్లోన్స్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. మనకి అరేబియన్ సీకి సంబంధించినటువంటిది ఇదనమాట. సో యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద నేమ్ దట్ ఈస్ ద సైక్లోన్ ఆసనా. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఫార్మ్ అయింది, ఆ రెండు విషయాలు మనకి తెలుసుకుంటే సరిపోతుంది. ఎస్, దిస్ ఈజ్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నేమ్ ఆసనా అనేటువంటిది ఎవరు ఇచ్చారు అని అంటే కనుక ఇట్ వాస్ గివెన్ బై ద పాకిస్తాన్ వాళ్ళు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క నేమ్ని. సో దెన్ ద నేమ్ ఆసనా మీనింగ్ ఏంటంటే ద వన్ టు బి అక్నాలెడ్జ్డ్ ఆర్ ప్రైజ్డ్ అని చెప్పేసి అర్థం అండి ఆసనా మీన్స్. ఎస్, నెక్స్ట్ ఆర్టికల్ ULIOCEN టు హెల్ప్ రీసెట్ ద క్రెడిట్ యాక్సెస్. సో మన కంట్రీలో మనకి ఏంటి అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ సో ఈ యొక్క గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024 జరుగుతోందండి. సో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024 మనకైతే జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ ద రీసెంట్ ఇనిషియేటివ్స్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇనిషియేటివ్ ఇస్ కాల్డ్ యాజ్ ULI అని చెప్పేసి మనకి తీసుకొస్తున్నారు. ULI అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అర్థం మనకి, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. సో దీని ద్వారా మనకి ఏంటి అంటే అగ్రికల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద MSME పీపుల్కి లోన్స్ అనేటువంటివి క్విక్గా డిస్బర్స్ చేయడానికి తీసుకొస్తున్నటువంటి వన్ సచ్ ఇనిషియేటివ్ ఈస్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అండి. అండ్ సిమిలర్లీ దేర్ వాజ్ అనదర్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ ద OCEN అని చెప్పేసి అంటారు. OCEN అంటే అర్థం ఏంటి అంటే కనుక ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్, ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్. ఓకే, ఈ యొక్క ULI OCEN గురించి వీటి గురించి మన ఛానల్లో ఇంకా బ్రీఫ్గా మనం డిస్క్రైబ్ చేయడం జరిగింది. ట్రై టు వాచ్ దెమ్. OCEN స్టాండ్స్ ఫర్ ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ ULI స్టాండ్స్ ఫర్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అర్థం అనమాట. సో ఈ యొక్క క్రెడిట్ డిస్బర్సల్ తొందరగా చేయడానికి, సో అగ్రికల్చరల్ ఫార్మర్స్కి నెక్స్ట్ వచ్చేసి MSME పీపుల్కి ఇమీడియట్గా క్విక్ డిస్బర్సల్ వాళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ని ఇమీడియట్గా ఫుల్ఫిల్ చేయడానికి మనకి తీసుకొస్తున్నటువంటి ఇంపార్టెంట్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్స్ అండి ఈ యొక్క ULI కానీ లేకపోతే OCEN కానీ ఇవన్నీ కూడా అనమాట. ఓకే, లెట్ us see a question on this. What does OCEN stands for? Open Credit Expansion Network, Online Credit Enhancement Network, Over the Counter Exchange Network, ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్. ఇలాగే అడుగుతారండి. ఒకవేళ మనం స్టడీ చేయకపోతే కనుక ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. సో బట్ హియర్ OCEN స్టాండ్స్ ఫర్ ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్ అని చెప్పేసి మనకు అర్థం అనమాట. సో రీసెంట్గా ఈ యొక్క గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో దీని గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా ఇవి రెవల్యూషనరీ టెక్నాలజీస్ నౌ కమింగ్ టు మనకి తీసుకురావడం అయితే కనుక జరుగుతుంది అని చెప్పేసి అడుగుతారు. సో ద ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్ OCEN is a framework that is designed to enhance the credit access, particularly for the small businesses and as well as individuals. It enables a collaborative effort between various financial service providers, lenders and technology platforms, thereby facilitating the more streamlined and efficient credit distribution. It aims to bring more and more people and businesses into formal credit system, thereby promoting something called as financial inclusion. ఇందుకని రీసెంట్గా మనకి ఎందుకు న్యూస్లో ఉంది, మన యొక్క శక్తికాంత్ దాస్ RBI గవర్నర్ అయితే కనుక రీసెంట్గా దీని గురించి హైలైట్ చేయడం జరిగింది. అండ్ అలాగే వీటితో పాటు అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్, సో వీటి గురించి ఏంటి అని అంటే కనుక హైలైట్ చేశారండి. ఖచ్చితంగా ఇవి క్రెడిట్ ల్యాండ్స్కేప్ని, క్రెడిట్ యాక్సెస్ ల్యాండ్స్కేప్ని మన కంట్రీలో చేంజ్ అయితే కనుక చేస్తాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎస్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. BPCL mulls 1.70 lakh crore capex under the project Aspire.
ఈ యొక్క బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద పిఎస్యూస్ అండి, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. సో దే హ్యావ్ ఏ capital expenditure means for the construction of the assets, capital expenditure under the project something called as aspire అని చెప్పి పెట్టారనమాట. మనకి ప్రాజెక్ట్ ఆస్పైర్ అనేటువంటిది ఒక 5-year ఫ్రేమ్వర్క్ మనకిది. సో 5-year ఫ్రేమ్వర్క్ అనమాట మనకిది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మనకి ఏంటి అని అంటే కనుక 1.70 lakh crore వర్త్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని రీసెంట్గా మనకి అనౌన్స్ చేయడం జరిగింది ఈ యొక్క బీపీసీఎల్ వాళ్ళు. సో చూడండి, భారత్ Petroleum Corporation Limited BPCL has a total planned capital expenditure of 1.70 lakh crore under something called as Project Aspire. It is a 5-year strategic framework. Like this includes 75,000 crore for refineries and petrochemicals, 10,000 crore for green energy, 20,000 crore for market expansion, 25,000 crore for city gas distribution and 32,000 crore for upstream business. So ఇవైతే కనుక వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. And also he said that BPCL planned an investment of 1 lakh crore towards net zero by 2040. సో మనకి ప్రాజెక్ట్ ఆస్పైర్ అని చెప్పేసి రీసెంట్గా ఏఏపిఎస్యు మనకి పెట్టారు. ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఇలాంటి క్వశ్చన్స్ మనకి దీని నుంచి మనకి అడిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. లెట్ us see a question on this. Which public sector undertaking has recently announced a 1.70 lakh crore capital expenditure under something called as Project Aspire? A. Bharat Petroleum Corporation Limited, ONGC, Indian Oil Corporation, Gas Authority of India Limited. So the answer is A. Bharat Petroleum Corporation Limited by BPCL వాళ్ళు 1.70 lakh crore వర్త్ ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని రీసెంట్గా మనకి అనౌన్స్ చేశారు. సో ద బీపీసీఎల్ ఈస్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ దట్ హ్యాస్ ప్లాన్డ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 1.70 lakh crore అండర్ ఇట్స్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ నోన్ యాజ్ ప్రాజెక్ట్ ఆస్పైర్ విచ్ ఇస్ ఏ 5-year ఫ్రేమ్వర్క్ అనమాట. వీరు లైక్ ఇన్ రిఫైనరీస్, పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీ, మార్కెటింగ్ ఎక్స్పాన్షన్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, వీటన్నిటికీ కూడా ఖర్చు పెడతామని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. సో ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్. దెన్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ప్రీతి. సో ద ప్రీతి పాల్ ఈజ్ వన్ అదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి, మనకి ట్రాక్ మెడలిస్ట్ అనమాట. సో అథ్లెటిక్స్లో మనకి యొక్క ప్రీతి పాల్ వచ్చేసి కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ఇండియాస్ ఫస్ట్ అథ్లెటిక్స్ మెడల్ అయితే కనుక సో మనకి అచీవ్ చేశారు ప్రీతి పాల్. Preeti Pal, who won the India's first athletics medal in a Paralympics track event, was delighted. This was my first Paralympics and I am yet to believe that I have won a medal. I am feeling very proud and I have won the India's first track medal in the Paralympic Games. So Preeti Pal annamata. So Preeti Pal ఏ స్పోర్ట్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ అని చెప్పేసి కూడా మనకి అడుగుతూ ఉంటారు. Let us see a question on this. In which sport did Preeti Pal became the India's first ever track medalist in the Paralympic Games? A. Swimming, B. Archery, C. Badminton and as well as D. Athletics. So the answer is D. Athletics. So athletics lo manaki India's first so the medal on the track medalist anamata. Preeti Pal made history by becoming the first Indian athlete to win a medal in the track event at the Paralympic Games. Competing in the athletics, Preeti's achievement is a significant milestone in the Paralympic sports. Yes friends, so these are the important things and very very important current affairs మనకి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినటువంటివి. ఓకే, if you really like the video, please like it, and at the same time today's question will be so okay, what will be our question today? Yes, so let me think and give you. Yes, okay, belt and as well as road ఇనిషియేటివ్ అనేటువంటిది ఏ కంట్రీ మనకి ఇంట్రడ్యూస్ చేసిందండి? ఎవరిది అంబ్రెల్లా ప్రాజెక్ట్? ఇది ఒక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటువంటిది. ప్లీజ్ ట్రై టు మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో బికాస్ విత్ యువర్ కమెంట్స్ ఓన్లీ, సో ప్లీజ్ మేక్ ద కమెంట్ బాక్స్ మోర్ అండ్ మోర్ యాక్టివ్ సో దట్ దెన్ ఓన్లీ సో ఐ కెన్ కమ్ అప్ విత్ ద మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ని మీకు తీసుకురావడానికి నాకు అవకాశాలు ఉంటాయండి. ఓకే, ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. సో అండ్ అలాగే ఒకవేళ మీకు మా స్టైల్ టీచింగ్ స్టైల్ అది మీకు నచ్చినట్లయితే కనుక మన దగ్గర చాలా కోర్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ద బ్యాంక్ రిలేటెడ్ కోర్సెస్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఆర్బీఐ గ్రేడ్ బి, సో వీఆర్ ఛార్జింగ్ అట్ 8,000 రూపీస్. అండ్ ఇవన్నీ కోర్సెస్ లైక్ బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీ అండ్ ఆర్బీఐ గ్రేడ్ బి సుప్రీం కాంబో అయితే మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము లైక్ అట్ ద రేట్ ఆఫ్ 10,000 రూపీస్. సో విచ్ ఈస్ ఎ మోర్ ఫేవరబుల్ వన్ అనమాట. మనకి ఏంటంటే ఈజీ వన్ అండ్ ప్రిఫరబుల్ వన్ ఇన్ఫ్యాక్ట్.
సో అండ్ మనకి ఇది ఏంటి అని అంటే కనుక మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ వచ్చేసి మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి మనకి ఇది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ కమ్స్ అండర్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఈ కోర్స్ అనేటువంటిది సో వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక యూ కెన్ టాక్ టు అవర్ టీమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ ఫర్ మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దీస్ కోర్సెస్. Yes friends, that's it for today. Let's meet again tomorrow and please do comment your answer. Belt and Road Initiative is an initiative of which particular country అని చెప్పేసి మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. Let's meet again tomorrow. Until then, happy learning. All the best. Bye bye అండి.